రాష్ట్రంలో సంక్షేమ సంబరాలు రెండో రోజు కొనసాగాయి. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ ఊరూరా పండుగ వాతావరణంలో సాగింది. లబ్ధిదారుల్లో ఆనందం వెల్లివిరిసింది. డ్వాక్రా మహిళలు చంద్రబాబుకు పాలాభిషేకాలతో కృతజ్ఞతలు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సిటీఆర్ఐ పనసచెట్టు కూడలిలో పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమం భారీ ఎత్తున చేపట్టారు. పార్టీ శ్రేణులు, లబ్ధిదారులు ఎన్టీఆర్, చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు చెక్కులు, పింఛన్లు పంపిణీ చేశారు. కాకినాడ గ్రామీణ మండలంలో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పర్యటించి పింఛన్లు, చెక్కులు అందించారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలంలో అధికారులు, ఆచంట మండలం వల్లూరులో మంత్రి పితాని డ్వాక్రా మహిళలకు చెక్కులు, వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. పింఛను 3000 వచ్చింది కనుక చంద్రబాబు నాయుడు గారు కులాసాగా ఉండాలి, ఎలక్షన్లో గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలి చంద్రబాబు నాయుడు గారు. వృద్ధులకి, వితంతువులకి, మహిళలకి ఎంతో చేశాడు. చేశాడు, చెప్పకుండా చేశాడు. మాకిన్ని సదుపాయాలు కూర్చున్నందుకు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటాం. అది రాజస్థాన్ 20 సంవత్సరాలు అయింది ఇక్కడ వచ్చి. అక్కడ మాకు ఏమీ లేదు, కానీ ఇక్కడ మాకు అన్ని పెట్టాడు. డోక్రాల్లో కూడా మాకు 10,000 ఇచ్చారు, మళ్ళీ ఇచ్చారు. ఇప్పుడు మాకు అంతా సంతోషంగా ఉంది. ఇంకా మాకు చంద్రబాబు గారే రావాలి. మాకు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో మున్సిపల్ చైర్పర్సన్ తమ్మినేని గీత చెక్కులు అందించారు. విశాఖ జిల్లా ఆనందపురంలో మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా మహిళలు పింఛన్లు, చెక్కులు అందుకున్నారు. మాడుగులలో తెదేపా నేత రామానాయుడు, విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గణబాబు చెక్కులు పంపిణీ చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ పండుగలా సాగింది. గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలకే ఎందుకు ఇస్తున్నారు అంటే, మీరు ఆ డబ్బుల్ని చాలా సద్వినియోగం చేసి, వ్యాపారం చేసి, ఉద్యోగం చేసి, ఆ 10,000ని మీరు 50,000 ఎలా చేయాలి, ఆ 50,000ని లక్ష ఎలా చేయాలని ఆలోచిస్తున్నారు. అది మీరు చేయగలిగితే ఫ్యూచర్లో మీరు ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు అనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేస్తున్నారండి. 3 ఇన్స్టాల్మెంట్స్గా పెట్టారు మన ముఖ్యమంత్రి గారు. ఎంత ఆలోచన దీని వెనకాల పెట్టాలో మనందరం గుర్తించాలండి. ఇది గుర్తించి మనం ఆయనకి చాలా అభినందనలు. ఇలాంటి ముఖ్యమంత్రి గారు మనకి ఎప్పటికీ మన దగ్గర ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రకాశం జిల్లా చినగంజాంలో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు డ్వాక్రా మహిళలకు చెక్కులు అందించారు. వృద్ధులకు, వితంతువులకు పింఛన్లు పంపిణీ చేశారు. చినగంజాంలో స్థిరపడిన కరీంనగర్ వాసి జయప్రద రాజధాని కోసం 15,000 సాయం చేసింది. పింఛన్లో ప్రతి నెల కొంత మొత్తం మిగుల్చుకుని 15,000 పోగు చేసినట్లు తెలిపింది. ఆమెను ఎమ్మెల్యే ఏలూరి శాలువ కప్పి సత్కరించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే జలీల్ ఖాన్ 500 మంది మహిళలకు చెక్కులను అందజేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. మాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే డబ్బు వల్ల మేము చాలా లోన్ల వల్ల చాలా అభివృద్ధి పొందుతున్నాము. మాకు వారంటే చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు గారు ఇచ్చే లోన్ల వల్ల ఆర్థిక పరంగా మరి మా అప్పులు తీర్చుకుని మేము కొంచెం దాన్ని డెవలప్ చేసుకుని మరి ఇంట్లో ఇబ్బందులు లేకుండా మేము లబ్ధి పొందుతున్నాము. చాలా వరకు కష్టాల నుంచి గట్టెక్కుతున్నాం. పెన్షన్లో మరి బియ్యం అన్ని కూడా సక్రమంగా అందుతున్నాయి. చంద్రబాబు గారు అన్ని అందిస్తున్నారు. మళ్ళీ మా చంద్రన్న రావాలి, మా చంద్రన్న మాకు మళ్ళీ అండగా ఉండాలి అని చాలా ప్రజలు ఫంక్షన్లోనూ వాటిల్లో కూడా అందరి కళ్ళల్లోని చాలా ఆనందం చూసాము. కర్నూలు జిల్లా బనగానపల్లిలో చంద్రబాబు చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి చెక్కులు, పింఛన్లు అందించారు.